హాయ్ ఫ్రెండ్స్, అందరికి ముందుగా జై హింద్. ఈ ఫోటోలో కనిపించే ఆయన పేరు కేవీ నరసింహారావు. ఈయన ఒక ఎక్స్ ఆర్మీ. గత 4 సంవత్సరాల నుంచి నాకు నేను ఏసీ సర్వీసింగ్ అయితే ఇస్తూ ఉన్నాను. ఎప్పటిలాగానే సర్వీసింగ్ అయితే ఫోన్ చేసినాను. అయితే ఈసారి కూలింగ్ రావట్లేదు అని చెప్పేసరికి నేను చెక్ చేశాను ఏసీ కండిషన్ మొత్తం. చెక్ చేసిన తర్వాత నేనైతే ఇంకా ఫుల్ సర్వీసింగ్ అయితే స్టార్ట్ చేశాను. కస్టమర్లకు నేను చెప్పే విషయం ఒకటే, 15 రోజులకు ఒకసారి ఫిల్టర్లను తీసి నీళ్ళతో కడిగి మళ్ళీ ఆరబెట్టుకుని అక్కడ పెట్టుకోండి. దీనివల్ల గాలి ప్రవాహం అనేది బాగుంటది అనమాట. అంటే ఇండోర్ కాయిల్లో ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఫ్రీగా జరుగుతుంది. 24 డిగ్రీల నుంచి 26 డిగ్రీల మధ్యలో ఉంచుకోవడం ఆరోగ్యానికి మరియు ఏసీ లైఫ్ కి చాలా మంచిది. ఇది మన కరెంట్ బిల్లును 20 నుంచి 30% వరకు తగ్గిస్తుంది. బయట వేడి గాలి లోపలికి వస్తే గదిని చల్లబరచడానికి ఏసీ తక్కువ సేపు కష్టపడాల్సి వస్తుంది. కిటికీలకు ముందుపాటి తెరలు కర్టన్స్ అన్నమాట వాడడం వల్ల సూర్యరశ్మి నేరుగా అంటే సన్లైట్ నేరుగా లోపలికి రాకుండా ఉంటుంది. మీ ఏసీ ఇన్బిల్ట్ స్టెబిలైజర్ లేకపోతే, ఇప్పుడు వచ్చే ఇన్వర్టర్ మోడల్స్ లో లోపల ఇన్బిల్ట్ గా స్టెబిలైజర్ ఉంటుంది. స్టెబిలైజర్ అవసరం లేదని చెప్పేసి చెప్తారు కొందరు టెక్నీషియన్స్. అయినా మీరైతే ఖచ్చితంగా స్టెబిలైజర్ అనేది పెట్టుకోవడం వల్ల యూనిట్ లైఫ్ టైం అనేది బాగుంటుంది. ఫ్లక్చుయేషన్ అంటే యూనిట్ కి పెద్దగా డ్యామేజ్ అయితే ఉండదు. ఫైనల్ గా నేను చెప్పాలనుకునేది ఒకటే, ఏసీ అనేది టైం టు టైం సర్వీసింగ్ చేయించుకున్నారంటే మీకు రీసేల్ వాల్యూ అనేది ఉంటుంది. జై హింద్.